భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము ఇక్కడికి రావడం, ఇవాళ ఒక బీసీ మహిళగా, తెలంగాణ ఉద్యమకారిణిగా, అనేక పోరాటాలలో ఉన్నటువంటి ఒక మహిళను, బలహీన వర్గానికి చెందినటువంటి మహిళకి ఇవాళ భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి ఇవాళ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వేములవాడ అంటే ఒక ప్రత్యేకత. వేములవాడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే దొరల పరిపాలన కొనసాగుతుంది. ఆ దొరల పరిపాలనను, ఆ గడీల పాలనను గద్దెదించాలి, నియంతృత్వ పాలనను గద్దెదించాలంటే ఒక బీసీ మహిళ, బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ అయితేనే సాధ్యమవుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా ఇవాళ నాకు అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బుద్ధి తెలిసినప్పటి నుంచి దొరలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాను కాబట్టి నాకు కొన ఊపిరి ఉన్నంత వరకు గడీల పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడతాను. కొట్లాడితే ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు కొట్లాడేటువంటి గొంతును కాపాడుకుంటారు, ప్రశ్నించేటువంటి గొంతును కాపాడుకుంటారు. ఆ బిల్లు పెట్టిన దాని ప్రకారంగా ఖచ్చితంగా నాకు వాళ్ళు ఇచ్చే కనీసం 33% కాకపోయినా కనీసం 10%, 12% ఇచ్చిన ఆ 10-12%లో ఖచ్చితంగా నేను మొదటి వ్యక్తిగా ఉంటానని నేను భావిస్తున్నా. ఎందుకంటే నా జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం. ఎవరు కూడా హాని చేయలేదు, ఒకళ్ళని ఏదైతే చూపను ఒకళ్ళతో అనిపించుకునే గుణం కాదు. మా తల్లిదండ్రులు క్రమశిక్షణ కలిగిన బిడ్డగా ఒక నిబద్ధతతోటి మంచిగా పెంచారు. కాబట్టి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు. కానీ ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ, అరే మాకు కూడా హక్కు ఉంటుంది కదా, మేమెందుకు ఎమ్మెల్యేలను కావద్దు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇక వాళ్ళకన్నీ అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం తప్పు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేర్చాలి. దాంట్లో ఆ ఉద్యమంలో మడిమే తిప్పని పోరాటం చేసినటువంటి నేను